మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, చిమ్మిటైనను తుప్పి అయినను తినివేయును, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొను. అంటే అక్కడ కూర్చుకునేది ఉందా? అక్కడ కూర్చుకోవడానికి ఇక్కడే కష్టపడాలి. కానీ ఇక్కడ మనం కష్టపడి కూర్చుకోకుండా, దేవుని పనికి సహకరించకుండా వాడు మనల్ని మోసం చేసి మన దీవిని కొట్టేయాలని వాడు ప్రయత్నాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దశమ భాగం విషయంలో దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు ఇచ్చి శోధించండి, ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత దీవెనలు మీకు కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు కదా. ఎంతో నీ కష్టార్జితంలో నీకు ఉన్నదే, నీవు వర్ధిల్లిన కొలదే నా కష్టం నా దేవుని కొరకు అనేది మన హృదయంలో కలగకుండా మనకు రావాల్సిన దీవెనను నిరంతరం అపవాది అడ్డగించే ప్రయత్నం చేస్తాడు. అది కూడా వాడికి చోటు ఇవ్వటం ద్వారానే. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? చెప్పినవన్నీ గుర్తున్నాయా? ఏమన్నా అంటారా? ఏం చెప్పాను? అపవాదికి చోటిస్తే గురుడితనం కలిగిస్తాడు, చోటిస్తే చెవిటితనం కలిగిస్తాడు, చోటిస్తే మూగతనం, నువ్వు దేవుని పక్షంగా మాట్లాడకుండా మూగతనం కలిగిస్తాడు. దీంతోపాటు సిగ్గు లేకుండా చేసి ఉండకూడని స్థలాలకు నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డవే, దేవుని పాత్రవే, అయినా ఉండకూడని స్థలాలకు నడిపించబడతావు. అన్నా నిజంగా అది జరిగిద్ది. సంసోన్ జీవితంలో జరగలేదా? ఎవరు సంసోను? అభిషేకించబడినటువంటి శ్రేష్టమైన పాత్ర కదా.